సో, ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళేది. ఇప్పుడు మేము ఆన్ ద వే టు ఎయిర్‌పోర్ట్ అండ్ కొన్ని పిక్స్ బిఫోర్ గోయింగ్ టు ఆస్ట్రేలియా విత్ మై ఫ్యామిలీ అనమాట. నేను వాళ్ళని చాలా మిస్ అవుతా. ఎందుకంటే నేనెప్పుడు వాళ్ళని వదిలి లేను. ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నా నేను. ఎలా ఉంటానో ఏమో తెలీదు. అండ్ నేను ఏడుస్తూ ఫైనల్‌గా బాయ్ చెప్తున్నా అనమాట. అందరికీ చెప్పి అక్కడ లైన్‌లో నిలబడ్డాము. పోలీస్ అక్క చెక్ చేస్తుంది పాస్‌పోర్ట్ అండ్ వీసా. లైన్‌లో నిలబడి బాయ్ చెప్తున్నా నేను అందరికి. మిస్ యూ ఆల్ అంటూ, లవ్ యూ ఆల్ అంటూ నిలబడ్డాను లైన్‌లో. అండ్ అక్క చెక్ చేస్తుంది నాది, కౌశిది పాస్‌పోర్ట్ అండ్ వీసా. పోలీస్ అక్క ఒక్కసారి పాస్‌పోర్ట్ అండ్ వీసా చెక్ చేసిందంటే మేమెళ్ళిపోతామనమాట. అందుకే నేను ఏడుస్తూ లైన్‌లో నిలబడ్డా అనమాట. ఫైనల్లీ పోలీస్ అక్క చెక్ చేసి మమ్మల్ని లోపలికి పంపించేసింది. నేను ఫైనల్‌గా బాయ్ చెప్పి లోపటికెళ్ళిపోతున్నా. అండ్ దాని తర్వాత లగేజ్ చెక్ ఇన్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడికొచ్చాము. కౌసి ఎక్కడ ఫ్లైట్ మిస్ అవుతదో అని చెప్పి ఫాస్ట్‌గా ఎళ్తున్నాడు. నేనేమో ఆడుతూ పాడుతూ ఎళ్తున్నా అనమాట. బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని మేము బస్ ఎక్కాము. ఫ్లైట్ దగ్గరికెళ్తున్నామనమాట. ఆల్రెడీ మేము లేట్‌లో నడుస్తున్నాం. సో, కౌశిక్ టెన్షన్‌లో ఉన్నాడు. మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్ పట్టుకుంటామో లేదో ఢిల్లీలో అని. ఫ్లైట్ ఫ్లై అయ్యింది ఫైనల్‌గా. అండ్ ఫ్లైట్‌లో వీళ్ళు మాకు స్నాక్స్ ఇచ్చారు. ఏం స్నాక్స్ ఇచ్చారో చూద్దాము. ఇది ఫస్ట్ వన్ ఏమో శాండ్‌విచ్. అండ్ అది కూడా కార్న్ చీజ్ శాండ్‌విచ్. అండ్ ఈ చిన్న బుజ్జి ప్యాకెట్‌లో ఏముందో చూద్దాము. సో, నాకు ఓపెన్ చేయనీకి రాదు. ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి. సో, కౌశి హెల్ప్ చేస్తున్నాడనమాట. ఫస్ట్ వన్ ఈజ్ రోస్టెడ్ రైస్ క్రాకర్స్ అండ్ ఒక టిష్యూ, ఇంకా ఒక జ్యూస్. వావ్! మ్యాంగో జ్యూస్ నా ఫేవరెట్. అది కూడా పేపర్ బోట్ కంపెనీది మ్యాంగో జ్యూస్. సో నైస్. అండ్ ఇంకొకటేముంది, చాక్లేట్ బార్ ఉంది. అంటే డి ఓకే. చాక్లేట్ బార్ ఉంది. నైస్. సో ఇప్పుడు వీటన్నిటిని ఇలా పెట్టి ఇది మాకొచ్చిన స్నాక్స్. అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాము. సో, ఫస్ట్ నేను శాండ్‌విచే టేస్ట్ చేస్తున్నా. నాకు గ్రిల్ శాండ్‌విచే నచ్చుతది. సో, ఇది కుక్ చేయని శాండ్‌విచ్ లైక్ అనొచ్చు. అండ్ కార్న్ శాండ్‌విచ్ అనమాట. నాకు నచ్చలేదు. అబ్బా! అనుకున్నా నేను. బట్ స్టిల్ తినే వాళ్ళకి నచ్చుతది. కౌశిక్‌కి నచ్చిందంట. బాగుంది అన్నాడు. కౌశి తిన్నాడు. సో, నాకైతే ఓకేలా ఉంది. నెక్స్ట్ చాక్లేట్ ఉంది ఈ బ్యాగ్‌లో. ఇంకా రైస్ క్రాకర్స్ ఉన్నాయి. అండ్ జ్యూస్ ఉన్నాయి. సో, ఫస్ట్ జ్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాము మనము టేస్టింగ్. పేపర్ బోట్‌ది కాబట్టి బానే ఉండొచ్చు. బట్ ఇది బేసిన్ మ్యాంగో జ్యూస్ అని ఉంది కాబట్టి ఏమైనా డిఫరెన్స్ ఉంటదేమో చెక్ చేద్దాం అనుకున్నా నేను. సో, లెట్స్ సీ ఏమన్నా తేడా ఉందా అనేది. ఓకే. ఇట్స్ సేమ్ బట్ యాహ్! బావుంది. అండ్ నెక్స్ట్ రైస్ క్రాకర్స్ చూద్దాము. ఈ రైస్ క్రాకర్స్ ఏందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. రైస్ క్రాకర్స్ అంటే నేను ప్యాలలో అలా అనుకున్నాను. బట్ చూద్దాం ఏముంటదో లోపట. ఓకే. బట్ పెద్ద ప్యాలాలనుకుంటా. లైక్ పెద్ద రైస్‌తోటి చేసినయి అనుకుంటా. అండ్ మసాలా అన్నీ యేసున్నాయి. సో, బాగుంది. ఐ లైక్డ్ ఇట్. సో, ఇవన్నీ మళ్ళీ లోపటేసేద్దాం తర్వాత తిందాం. నెక్స్ట్ ఈజ్ చాక్లేట్ తర్వాత అనమాట. అండ్ నేను వెయిట్ చేస్తూ బోర్ కొడుతూ ఉంది అని చెప్పి నేను విండో నుంచి స్కై ఇంకా క్లౌడ్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాననమాట. వ్యూ మాత్రం చాలా సూపర్‌గా ఉంది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ సీయింగ్ ద వ్యూ. అండ్ ఫైనల్లీ అలా చూస్తూ ఢిల్లీ వచ్చేసిందనమాట. ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. అండ్ ఇక్కడి నుంచి మాకు చాలా తక్కువ టైం ఉంది. బయటికెళ్ళిన తర్వాత చెకింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాచ్ చేయాలనమాట. సో, ఇప్పటి వరకు నేను చెప్పిందేమో హైదరాబాద్ టు ఢిల్లీ జర్నీ అనమాట. నెక్స్ట్ ఏమో ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చెప్తాను ఎలా జరిగింది అని. ఎందుకంటే అది 12 అవర్స్ జర్నీ అనమాట. ఢిల్లీ టు ఆస్ట్రేలియా ఫ్లైట్ విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, స్టే ట్యూన్డ్ విత్ మీ. Please like and subscribe to our new channel and support us, please. Thank you.